నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ఏపీలో జరిగే పరిణామాలు, ప్యూర్ పొలిటికల్ పరిణామాల గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. నేను ఎప్పుడు ఏపీ పాలిటిక్స్లో తల దూర్చలేదు, ఎందుకంటే మనం అక్కడ వాస్తవ్యం కాదు కాబట్టి మనకు ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్ మనం జనాలను చూస్తలేం కాబట్టి మనము ఏదైనా కాన్ఫిడెంట్గా చెప్పకూడదు అనే పాలసీ నాది. దాని ప్రకారమే ఇవాళ నేను మీకు మ్యాక్రో లెవెల్ వ్యూస్ ఇస్తాను. అంటే అక్కడ ఉన్న నా సోర్సెస్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు కొద్ది ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది 90% యాక్యురసీతో చెప్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ వాస్తవుడిని కాదు, కానీ ఒక 90% యాక్యురసీతో చెప్పగలను. అసలు ఈ వైఎస్ఆర్సిపిలో ఈ అలజడి ఎంతవరకు నిజము, అసలు దీన్ని మనం క్లియర్గా పరిశీలించాలి. ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటోళ్ళకు కూడా అసలు ఈ పరిణామాలు ఎటువైపు తీసుకెళ్తాయని చాలామందికి కన్ఫ్యూజను. అనలిస్టులు కూడా ఈవెన్ ఏబిఎన్లో కూడా, ఏబిఎన్ ఇవన్నీ వన్ సైడెడ్ కదా, వన్ సైడెడ్ ఒపీనియన్స్ ఇస్తాయి. కానీ నాకు ఎవరు రిలేటివ్ కాదు, ఫ్రెండ్ కాదు కాబట్టి అన్బయాస్డ్ నేను వ్యూస్ ఇస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు నమ్మే విధంగా లేవు. అంటే పరిణామాలే డౌట్ఫుల్గా ఉన్నాయి. ఒకవైపు సర్వేలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని నమ్మబలుకుతున్నాయి. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు తన మార్క్ శైలిలో ప్రజల మధ్యలో తిరుగుతూ మమేకమైతూ తానే గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ అటు ఇటు కాకుండా తన మార్క్ శైలిలో ఓట్లు విభజించడానికి లేదా ఓట్లు ఒకవైపే ఉంచడానికి తన పార్టీ ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏపీలో బీజేపీ పాత్ర ప్రేక్షక పాత్ర. అంటే ఇవాళ పార్లమెంట్లో ఆగంతకులు ఎలా ఆ పై ఫ్లోర్ నుంచి పార్లమెంట్ మెయిన్ హాల్లోకి దుంకారో అదే పాత్ర ఇప్పుడు బీజేపీ ఉంది. అంటే లాస్ట్ మూమెంట్లో బీజేపీ రంగప్రవేశం చేసి చితకనబడి, అంటే దాని పాత్ర అంటే మనం డిస్కస్ చేసే అవసరం లేనంత దరిద్రంగా తయారైంది బీజేపీ పాత్ర. ఎందుకంటే పాత్ర పోషించాలి అంటే అక్కడ లీడర్స్ కావాలి. బీజేపీ తరఫున అంటే సపోర్ట్ చేసి అడ్వకేసీ చేసే లీడర్సే లేరు. అంటే బీజేపీ పరిస్థితి
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కన్నా ఘోరంగా తయారైంది. అంటే మీరు అడగొచ్చు కాంగ్రెస్ ఎక్కడ ఉంది? కానీ చాలా మంది ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళకే అసలు అనాలిసిస్ అనేది తెలియదు. ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు సోషల్ మీడియాలో అరుస్తున్నా అది కూతలే, టీడీపీ వాళ్ళు అరుస్తున్నా అది కూతలే. మళ్ళీ అసలు గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ ఎక్కడుంది? వాళ్ళ లీడర్స్ ఏం చేస్తున్నారు? తెర వెనక ఏం జరుగుతుంది అనే సోయి లేకుండా రెండే పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ అప్రస్తుతం. నా ప్రకారం పవన్ కళ్యాణ్కి ఆ లీడర్షిప్ కన్సిస్టెన్సీ లేదండి. ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీ ఏమంటే పొలిటికల్గా పర్సన్ కరెక్ట్గా ఉండాలి. అంటే నీకు చరిష్మా ఎంత ఉంది అని ముఖ్యం కాదు. ఇప్పుడు వాళ్ళ అన్నకు కూడా చరిష్మా ఉండే, ఏమైంది? ఇప్పుడు చిరంజీవికి పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ చరిష్మా, ఏమైంది? అన్లెస్ యు ఆర్ పొలిటికల్లీ కరెక్ట్ యూ కెనాట్ విన్ ఎన్ ఎలక్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చలేడు, టీడీపీ వైపు తన క్యాడర్ని కంప్లీట్గా తిప్పలేడు, అటు బీజేపీని సపోర్ట్ చేయలేడు, ఇటు టీడీపీని సపోర్ట్ చేయలేడు, అటు కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడలేడు. ఇప్పుడు మళ్ళీ మీరు అడగొచ్చు కాంగ్రెస్ ఎక్కడుంది? కాంగ్రెస్ చాప కింద నీరులా సడన్గా ఏపీలో బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సిపి షర్మిల రూపంలో బయటపడతాయా అని మీరు అడగొచ్చు. తెలంగాణ పరిణామాల తర్వాత వైఎస్ షర్మిల తన ఉనికిని కోల్పోయింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లీడర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయంత స్థాయి కోల్పోయింది, ఎస్పెషల్లీ ఏపీలో. తాను తెలంగాణకి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు లేని కారణంగా ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతుంది, చేసినా ఆమె స్థాయి ఎలా ఉండబోతుంది అని ఎవరికీ తెలియదు. మళ్ళీ గమనించండి, వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ప్రచారంకి 10కి నేను 2 మార్కులు వేస్తా. 10కి 2. టీడీపీ సోషల్ మీడియా ప్రచారానికి 4 మార్కులు వేస్తా. అంటే ఇప్పుడు మనం ఏపీలో మనం సోషల్ మీడియాలో చూస్తే ఎవరి డబ్బా వాళ్ళు, అక్కడ విశ్లేషణ ఉండదండి. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరి డోలు వాడు వాయిస్తాడు, ఎవడి నాదస్వరం వాళ్ళు వాయిస్తారు. ఈవెన్ శ్రీరెడ్డి మాటలు కూడా ఆంధ్రప్రదేశ్లో జనాలు వింటున్నారంటే వాళ్ళకి దండాలు. అసలు శ్రీరెడ్డికి సోషల్ రెలెవెన్స్ ఏముంది? అర్థం కాదు మనకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏం వాల్యూ ఉందో పొలిటికలీ, శ్రీరెడ్డి మాట్లాడితే కూడా అంతే వాల్యూ ఉంది.
సారీ ఇట్లా అంటున్నా ఏమనుకోకండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దుస్థితి చూడండి. బీజేపీ నాటిన మొక్క పెరిగిన తర్వాత పండ్లు టీడీపీ కోసుకుంటుంది. బీజేపీ నాటిన మొక్కని పెరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక క్యాన్తో నీళ్ళేసి పండ్లు తాను కోసుకుంటాడు. బీజేపీ మళ్ళీ వచ్చి చూసేసరికి ఆ చెట్టుకు కాయలు పండ్లు ఏముండవు, టీడీపీ కోసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఆ మొక్క నాటడం బీజేపీ ద్వారా జరిగింది, పెంచడం బీజేపీ ద్వారా జరిగింది, కాయలు పండ్లు మాత్రం టీడీపీ కోసుకుంటుంది. ఇది బహిరంగ రహస్యం. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ చెట్టుకు యూరియా, పొటాషు, పేడ, జీవామృతము అన్నీ వేస్తున్నారు. లాస్ట్ ఒక చెట్టు ఎవరికి ఫలాలు ఇస్తారంటే చంద్రబాబు నాయుడికి. వైఎస్ఆర్సిపికి పవన్ కళ్యాణ్ ఒక సవాలే. ఎందుకంటే పొలిటికలీ ఆయన ఏం చేయలేడు అనే స్థాయి నుంచి, అంటే అట్లీస్ట్ వాయిస్ డైవర్ట్ చేసే పవర్ పవన్ కళ్యాణ్కు ఉంది అని వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. అంటే పొలిటికలీ ఏం పీకలేడు పవన్ కళ్యాణ్. అది లాస్ట్ ఎలక్షన్లో తెలిసిపోయింది. మీరు నమ్ముతారో లేదు, అసలు హ్యూమన్ సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్, చిరంజీవి ఎలా నమ్మించి మోసం చేశాడో అది జనాలు ఇంకా మర్చిపోలేదు. సారీ, కానీ ఇది నిజం. చిరంజీవి చేసిన మోసము వాళ్ళ తమ్ముడికి చుట్టుకుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైలాగ్ కొట్టంగానే అందరు చప్పట్లు కొడతారు, ఈలలు కొడతారు, బాగానే కొడతారు. కానీ పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా ఆ స్పీచెస్ని ఎలా మారవాలనో తెలియదు. మనం వైఎస్ఆర్సిపిలో జరిగే పరిణామాలు చూస్తే ఇది ఏదో కట్టుకథలా ఉంది. అంటే ఈ లీడర్స్ బయట పోవడం, బయట పంపించడం, రోజాని బయట పంపించడం, బాలినేనిని బయట పంపించడం, ఈ నేతలను బయట పంపిస్తే రెండో స్థాయిలో ఉన్న నేతలు ఈ నియోజకవర్గాల్లో ఏం చేస్తారు అనేది వైఎస్ఆర్సిపికి ఇంకా తెలియదు. బాలినేని పోతే ఏం చేస్తారో తెలియదు, ఇంకా రోజా పోతే ఇంకా సెకండ్ లీడర్షిప్ రావచ్చు. కానీ కొంత ముఖ్య నేతలు, పేరు ఉన్న నేతలు పక్కకు జరిగితే వైఎస్ఆర్సిపికి భర్తీ చేయడానికి కూడా లీడర్లు లేరు. మరి ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి అప్పటిదప్పుడే మొక్కని నాటి చెట్టులాగా తయారు చేసి కాపుకు తెచ్చే సామర్థ్యం ఉందా అని అడుగుతున్నా. ఆ సామర్థ్యం లేనప్పుడు ఉన్న లీడర్లను వదులుకోవడం ఎందుకు? అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఇక్కడ బెడిసి కొట్టిందని అదే ఫార్ములా ఏపీలో యూజ్ చేస్తే టీడీపీ వాళ్ళు పాగాయటం ఖాయం. ఇప్పుడు నేను ఇచ్చే పొలిటికల్ డిస్కోర్స్ ఏముందో అది మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి, అంటే మీరు ట్యాగ్ చేసి పెట్టుకోండి. రాబోయే పరిణామాలు ఇలాగే జరుగుతాయా లేదా అని మీరు చూడండి. అసలు వైఎస్ఆర్సిపిలో జరిగే అలజడి డౌట్ఫుల్గా ఉంది.
ఈ బయటికి వెళ్ళే లీడర్లకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆప్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళ సామర్థ్యంతో వాళ్ళు గెలవలేరు, అంత చరిష్మా ఉన్న లీడర్లు కాదు. అయితే ఏ పొలిటికల్ సహాయం తీసుకొని వీళ్ళు ఎలక్షన్లో నిలబడడానికి బయటికి వస్తున్నారు అనేది ఒక పెద్ద డౌట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎళ్ళగొడితే వాళ్లకు గంజి కూడా లేదని తెలుసు, మరి అంత ధైర్యంగా సైలెంట్గా బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకే తలనొప్పిగా మారినరు. రెండు, అసలు వీళ్ళు బయటికి పోయి ఏ పార్టీ సిచ్యువేషన్, ఏ పార్టీలో ఖాళీలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి పంపిన తోడేళ్ళ. అంటే వేరే పొలిటికల్ పార్టీస్లో అలజడి సృష్టించడానికి వీళ్ళు బయటికి వెళ్తున్నారా అనేది ఒక పెద్ద డౌట్. అంటే స్టేబుల్గా ఉన్న టీడీపీ క్యాడర్లో అలజడి సృష్టించడానికి వీళ్ళు బయటికి వెళ్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ బలపడుతున్నాడు అని తెలిసి ఆ బలాన్ని ఆయన బలహీనతగా మార్చడానికి ఈ క్యాడర్ షిఫ్ట్ అవుతుందా, లేదా కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఏపీలో లేదు కాబట్టి కాంగ్రెస్ టికెట్పై నిలబడి తరువాత వైసీపీ దిక్కు చూసే వ్యూహం ఏమన్నా ఉందా? నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది ఒక పెద్ద అపోహ. అంటే ఆంధ్రప్రదేశ్ జనాలే నవ్వుతుండొచ్చు. ఇన్ఫర్మేషన్, దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు. ఇన్ఫర్మేషన్ లేమి ఉంటే ఒక 1/2 కిలోమీటర్ పక్కన మీ దగ్గర ఏమవుతుందని మీకే తెలియదు. ఇంకోసారి చెప్తున్నా, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేదు ఏపీలో, ఇది స్పష్టం. అయితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేల్కొంటుందా అంటే నా ప్రకారం మేల్కొంటుంది. సీట్లు గెలుస్తుందా అంటే గ్యారంటీ ఇవ్వను. కానీ కాంగ్రెస్ క్యాడర్ సడన్గా ఉలిక్కిపడి లేచి ఏపీ పాలిటిక్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నా దగ్గర ఉన్న సమాచారం. అంటే సడన్గా ఇప్పుడు వాన పడంగానే కప్పలు ఎట్లా బయటికి వస్తాయి కదా, వాన పడే వరకు కప్పలు భూమిలో దాక్కొని ఉంటాయి, వాన పడంగానే కప్పలు బయటికి వస్తాయి. ఇక్కడి నుంచి వస్తే మనకు అర్థం కావు, వందలాది కప్పలు బయటికి వస్తాయి. అప్పటి వరకు బీడు భూమిలాగా ఉంటుంది, ఏం కనిపించదు, వాన పడంగానే కప్పలు బయటికి పడతాయి. అలాగే సరి అయిన టైంలో సరి అయిన సమయం చూసుకొని కాంగ్రెస్ క్యాడర్ యాక్టివ్ కాబోతుంది అని నా దగ్గర సమాచారం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలే తమ కళ్ళతో చూస్తారు. సో ఈ పొలిటికల్ ఈ అలజడిలో టీడీపీ పార్టీ స్టేబుల్గా ఉండగలుగుతుందా లేదా, వాళ్ళ క్యాడర్ని సమయం అంటే దాన్ని ఏమంటారు, ఓపికతోని స్థానంతోని దాన్ని మెయింటైన్ చేయగలుగుతారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. పవన్ కళ్యాణ్ ఆడే మాటలకు వైఎస్ఆర్సీపీలో ఏదన్నా అలజడి రేగుతుందా
అనేది కూడా ఒక ప్రశ్న. అసలు ఈ సర్వేలు ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రాక్టికల్గా ఏపీలో నమ్మను. వైఎస్ఆర్సిపి ఇప్పుడు పాలన చూసినాక అద్భుతం అనే విధంగా ఎవరన్నా కితాబిస్తున్నారు అంటే వాళ్ళలో ఏదో అవగాహన లోపం ఉంది. వాళ్ళు ఎక్కడనో లాలూచి పడుతున్నారు. వాళ్లకు అంటే వేరే వ్యాపకం లేదు కాబట్టి దీన్నే సపోర్ట్ చేస్తున్నారు. ఐదర్ ఆ డెవలప్మెంట్ మీద వాళ్ళకు అవగాహన లోపం ఉంది, సమ్ సోషల్ ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది ఏపీలో. అంటే అక్కడిదిక్కడ తెచ్చి జాయింట్ చేసి అక్కడ వెల్డింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో వెల్డింగ్ వర్క్ నడుస్తుంది నాకున్న సమాచారం ప్రకారం. అది ఏ సీకులు యూజ్ చేస్తున్నారు, దేన్ని వెల్డింగ్ చేస్తున్నారు అనేది మనకు పూర్తి సమాచారం బయటికి రావట్లేదు. కానీ సమ్ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. వాళ్ళు కట్టిన కంచెకు ఎక్కడనో బీటలు వారి చెదిరిపోయే డేంజర్ ఉంది కాబట్టి వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. నాకున్న సమాచారం ఇదే. నెక్స్ట్ రౌండప్లో మనము ఏపీలో డెవలప్మెంట్ గురించి అసలు ప్రజలకు అవగాహన ఉందా లేదా అనేది మనం రాబోయే ఏపీ రౌండప్ డెవలప్మెంట్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.